నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మహా సీఎం. పదవి గండం నుండి గట్టెక్కిన థాక్రే, ఏకగ్రీవంగా ఎన్నికైన ఉద్ధవ్. విశాఖలో వైద్యుడు ఉదంతంపై సిపి ఆర్కే మీనా వివరణ. తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించడంపై స్థానికులే ఫిర్యాదు చేశారన్న సిపి. అనంతపురం జిల్లాలో వలస కూలీల టెన్షన్. ముంబై నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుల నిరసన. ప్రభుత్వం తమకు సబ్సిడీ ఇవ్వకపోవడంపై ఆందోళన. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలను పరిశీలించిన మేయర్ బొంతు రామ్మోహన్. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, జంక్షన్ అభివృద్ధి అంశాలపై అధికారులతో చర్చ. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవోను స్వాగతిస్తున్నామన్న ఎమ్మెల్సీ బీటెక్ రవి. ఆర్థిక లావాదేవీల కోసం పోతిరెడ్డిపాడును నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మహారాష్ట్ర శాసనమండలికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సహా 9 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఖాళీగా ఉన్న 9 స్థానాలకు 9 మంది సభ్యులు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో వారంతా ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో సీఎంతో పాటు శివసేన పార్టీ నేత నీలం గోరీ, బీజేపీ నేతలు గోపీచంద్ పడాల్కర్, ప్రవీణ్ దాట్కే, రంజిత్ సింహ, మోహిత్ పాటిల్, రమేష్ కర్లు ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. లాక్డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధి విధానాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కరోనా వైరస్ విజృంభణతో విధించిన లాక్డౌన్లో కేంద్ర ప్రభుత్వం భారీ సడలింపించిన విషయం తెలిసిందే. నేటి నుంచి దేశవ్యాప్తంగా 4వ దశ లాక్డౌన్ అమలవుతుండగా తెలంగాణలో 3వ దశ లాక్డౌన్ ఈ నెల 29 వరకు అమల్లో ఉండనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన అంశాలను తెలంగాణలోనూ అమలు చేయడం వంటి పలు కీలక అంశాలపై ఈరోజు సాయంత్రం 5 గంటలకు చర్చిస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. విశాఖలో సంచలనం సృష్టించిన వైద్యుడు ఉదంతంపై పోలీసులు వివరణ ఇచ్చారు. తాగిన మైకంలో సుధాకర్ అసభ్యంగా మాట్లాడుతూ గందరగోళ పరిస్థితులను సృష్టించారని సిపి ఆర్కే మీనా తెలిపారు. జాతీయ రహదారిపై సుధాకర్ చేస్తున్న నిర్వాకంపై స్థానికులే డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో పోలీసులు చేరుకున్నప్పటికీ సుధాకర్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ సుధాకర్కు మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని అన్నారు. ఇప్పటికే ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. దాని గురించి I would like to tell how it happens and all. That first around 3:45-3:50 మధ్యలో ఒక SOS కాల్, డిస్ట్రెస్ కాల్ మన కంట్రోల్ రూమ్కి వచ్చినది. ఆ కాల్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఓ టౌన్ పోలీస్ స్టేషన్ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ one person's creating nuisance on national highway. After he is in a drunken state, that car came. Immediately team of constables were sent on the highway. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చూశారా, ఒక మనిషి ఇన్ డ్రంకన్ స్టేట్ ఈజ్ క్రియేటింగ్ ఎ లాట్ ఆఫ్ న్యూసెన్స్. పబ్లిక్ కూడా గ్యాదర్ అయింది. అక్కడ మన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఆల్సో రీచ్డ్. దెన్ దే ట్రై టు pacify these persons and wanted to send home. You can see when our constable reached, tried to pacify them. They requested and tried to send him home. So he was repeatedly going in vehicle and coming out like that, and he used a cigarette on public place. Then after coming out, he started abusing the police force that who are you to stop me,
because he was in drunken state. So at that time, our people intervened, especially the team which have gone, and the civilian revert that time our fellow saw that his behavior is more aggressive, and he was going towards one lorry and so that time it was decided that he should be physically arrested, and he should be stopped to do this because there were every possibility that he will harm himself because he was in heavily drunken, and he may harm others also. So that time our people have taken him in, they tried to physically arrested, and after this he was taken to KGH hospital. Then I will show the video, you can see this video. Then further yesterday onwards, today also I have seen some of the newspapers that they have a link up with previous incidents, and there is no linkage with the previous incident. Even though when our team have gone, nobody was aware who is this person. He was in, he had thrown his shirt and he was without shirt on the roads moving in the area. So nobody knows that who is this person. Later we came to know that he is a doctor. But some of the media I have seen this item that he is a doctor and like that. So I am telling that my request to each and everyone that this type of distorted fact should not be given. Whatever that actually happened, you see the. అనంతపురం జిల్లాలో వలస కూలీలు టెన్షన్ పట్టుకుంది. కరోనా వైరస్ వారిని వెంటాడుతుంది. గత 2 రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలతో జిల్లాలోని క్వారంటైన్లు హౌస్ఫుల్ అయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే దాదాపు 1400 మంది జిల్లాకు చేరారు. ప్రధానంగా ముంబై, అస్సాం, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ ప్రాంతాల నుంచి వచ్చి వారి విషయంలో ఆందోళన నెలకొంది. ఉరవకొండ ప్రాంతంలో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే ముంబై నుంచి వచ్చిన విడవనకల్లు మండలం వి కొత్తకోటకు చెందిన 3 కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఆసుపత్రికి తరలించారు. మన జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు ఒక డైరెక్షన్లో ఎగ్జిట్, తర్వాత మాటూరు, ఇది కూడా మన జిల్లా నుంచి గుంటూరు జిల్లాకి ఎగ్జిట్, అక్కడి నుంచి ఎంట్రీ. సంతమల్ల దిగువమేట గిద్దలూరు అండ్ కొమరోలు, నంద్యాల నుంచి వచ్చారు కూడా. సార్ సో దిగువమేట, గిద్దలూరు, కొమరోలు. దాని పేరు అల్లీనగర్. So these are the points, sir. అంతే సార్. ఇందులో ఇప్పుడు డిసైడ్ చేయాలి విచ్ ఆర్ ద వన్స్ యూ వాంట్ టు కంట్రోల్ అవుట్ అయితే. అట్లా కాదు, గిద్దలూరు కానీ, ఆ తర్వాత పామూరు కానీ, చెవులు ఇసై కొంతమంది ఏదో రకంగా అక్కడ పెడితే పైన ఆపేస్తే మీకు చీరాల్లో ఏముండదు కదా. కూడా కొంతమంది పోయి మాటూరు దగ్గర చేస్తారు. అదే జరుగుతుంది సార్. ఇంకా మధ్యపాడు నుంచి, గ్రోత్ సెంటర్ నుంచి, చెముకుర్తి నుంచి, మైనింగ్ ఏరియా నుంచి వెళ్ళి మధ్యపాడు. దెన్ వాట్ అబౌట్ దోర్నాల జరుగుతుంది సార్. అదే మెయిన్ రూట్ అవుతుంది సార్. దెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దోర్నాలో ఇంపార్టెంట్ పాయింట్ బికాస్ Sir, you remember that 3000 convoy also was caught in the same route. They were going in the same route. Okay. ఇప్పుడు ఇక్కడ మనకు రిలీఫ్ పెట్టాలంటే దీనికి మనం ఒక రిలీఫ్ అటాచ్ చేద్దాం. కరెక్ట్. ఫర్ ఎవ్రీ ఎంట్రీ పాయింట్ అక్కడ ఎట్లా ఫుడ్ కౌంటర్స్ పెడతాము, దానికంటే ముందు ఫుడ్ కౌంటర్ పెట్టి తర్వాత వాళ్ళను ఏర్పాటు చేస్తాము. ఫుడ్, వాటర్ సప్లై, వాష్రూమ్స్ వాష్రూమ్స్ కూడా ఉండాలి. దీని తర్వాత వీళ్ళ మూమెంట్కి వచ్చేటప్పటికి షిఫ్ట్ చేయడం. రెండోది ఒడిషా అయితే ఇచ్చాపురం, తర్వాత రెండోది ఏముంది, ఒకవేళ ఈ రోజు వరకు అయితే బై విచ్ టైం ట్రైనింగ్ చేయించుకుంటున్నారు. ఈ రోజు వరకు మనం బీహార్ కూడా విత్ థింక్ ఆఫ్ వీళ్ళందరూ ఒంగోలు తేవాలి. Odisha, we can send them by bus. Bihar, there is a train tomorrow scheduled by 10 p.m. So till tomorrow, we can bring the people, Bihar. Wherever Bihar people are there, from all these 20 parts, we can pull them to Ongolu railway station. At least up to tomorrow afternoon. Then Odisha unte bus lesi పంపించేస్తాము. Other people unte in relief center తప్ప నీకు వేరే మార్గం ఏముంది? We should advise them to come to relief center.
పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. బాదారాల గ్రామంలో రైతులు తాము పండించిన దొండకాయలను రోడ్డుపై పోసి ఆందోళన వ్యక్తం చేశారు. లింగపాలెం మండలంలో రైతులు 100 ఎకరాలలో దొండ పంట సాగు చేశారు. కరోనా వైరస్ కారణంగా దొండ పంటను కొనేవారు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంతో రోడ్డుపై పంటను పోసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఈరోజు దొండకాయలకి కనీస ధర లేకపోవడం వల్ల దొండకాయలు రోడ్డు మీద పారబోసి రైతు సంఘంగా రైతులుగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు లింగపాలెం మండలం అలాగే కామరూపుకోట మండలంలో వేలాది ఎకరాల్లో రైతులు దొండపాలను సాగు చేశారు. ఎకరానికి 3.5 లక్షల పైగా ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టారు. ఇవాళ కనీసం వాటర్ ప్యాకెట్ ఖరీదు కూడా దొండకాయలు లేకపోవడం వల్ల రైతులు ఇవాళ తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కూలీలు కూడా రాక ఎంతో కష్టపడి ఇంటిళ్ళపాది భార్య పిల్లలు వెళ్ళి దొండకాయలు కోసుకొచ్చి మార్కెట్ తీసుకొస్తే కనీసమైన ధర లేకపోవడం రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇవాళ రైతు బజార్లో ప్రకటిస్తున్న ధర కూడా ఇవాళ రైతులకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో తీవ్రంగా అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఇవాళ దొండ రైతులకు ఏర్పడింది. వ్యాపారులు సిండికేట్ వ్యాపారులు నిర్ణయిస్తున్న ధరకే మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి స్థానిక వ్యాపారులు చెప్తా ఉన్నారు. అంటే దొండ వ్యాపారుల దందా ఈరోజు దొండ రైతుల మీద కొనసాగుతూ ఉంది. కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్ళినా దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప సమస్యను పట్టించుకోవట్లేదు, రైతును ఆదుకోవడం లేదు. కాబట్టి ఎప్పటికైనా ఈరోజు ఈ దొండకాయల ధర్నా ఎందుకు పెట్టామంటే ఒక్కొక్క హెక్టార్కి వచ్చేపాటికి 10 లక్షలు ఖర్చు అవుతుందండి. 10 లక్షలు ఖర్చు అయితే గవర్నమెంట్ 2.5 లక్షలు సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అనే ఆశతో మేము కూడా అప్పులు తీసుకొచ్చి వేసాం. కానీ ఆ సబ్సిడీలు ఏమి ఇంతవరకు రిలీజ్ ఏం కాలేదు. తర్వాత ఇది ఏదో మార్కెట్ 15 రూపాయలన్నా ఉంటుందేమని ఊహించితే కనీసం 8, 5, 2లోకి వచ్చిందండి. ఇప్పుడు ఒక 20 రోజుల మట్టి 2 నడుస్తుంది. కనీసం అసలు ఎక్కువ తక్కువ మార్పు కూడా లేకుండా అదే 2 రూపాయలు 20 రోజుల మట్టి ఏకంగా 2 రూపాయలు నడుస్తుందండి. ఈ 2 రూపాయల రేటు మీద మేము 50 కేజీలు బస్తా కొనాలంటే వాడ 110 రూపాయలు ఏమో మాకు కనీసం ఈ లేబర్ ఛార్జీ అవుతుందండి. సంచి కూడా మేమే కొనుక్కోవాల్సి వస్తుంది. 7 రూపాయలు పెట్టి 100 రూపాయలు లేబర్ ఛార్జీ అవుతుందండి. మేము ఒక 50 బస్తాలకు వస్తే 5,000 మాకు చేతి పడుతున్నాయి తప్ప మాకేం గిట్టుబాటు ధర ఏం కనపడలేదండి. అందుకని మేము చేయవలసింది ఏంటంటే ప్రభుత్వం మీరు ఛానల్స్ ద్వారాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు ఈ సబ్సిడీలు ఏదన్నా ఒక 15 రూపాయలు తగ్గకుండా మాకు ఏమన్నా గిట్టుబాటు ధర కల్పించే విధానం చేస్తే తప్ప చాలా చిన్నకారు రైతులు చాలామంది ఉన్నారండి. వీళ్ళంతా పురుగు మందులే శరణ్యమని ఈ లాక్డౌన్ వంకెట్టి మరి ఈ మార్కెట్లు పైన అధికారులు అందరూ కొమ్మక్కయి చేస్తున్నారో ఏంటో మాకు అర్థం కావట్లా. 10 రోజులు ఉంటే 5 రూపాయలు ఉంటుందండి, లేకపోతే 20 రోజులు ఏకంగా 2 రూపాయలే ఉంటుంది. ఉంటే 9, 8 అంతేగాని 10 రూపాయలు ఈ సంవత్సరం ఎప్పుడు 10 రూపాయలు మించి ఎప్పుడు వెళ్ళలేదండి. ఒక 2 రోజుల మట్టుకు 14 రూపాయలు అమ్మింది. తర్వాత ఇక లాక్డౌన్ వంకపెట్టి ఇదే వంకపెట్టి 2 రూపాయలకు మించి లేదు. ఇక మాకు ఈ రైతులందరూ గగ్గోలండి. రైతు కన్నీరు కార్చినోడే కానీ కారణోడు లేడండి. ఇప్పుడు ఈ దొండ వేసినోడు ఎవడో కూడా కన్నీటి గాదే కానీ ఇక కుటుంబ సభ్యులు వీళ్ళు అందరూ వెళ్ళి కష్టపడుతున్నారు. కష్టపడినా శ్రమ దక్కట్లేదండి. తగిన అధికారులు స్పందించి అధికారులు మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు సబ్సిడీలు అండ్ ఈ గిట్టుబాటు ధర 15 రూపాయలు తగ్గకుండా ఉండేటట్టు మాకు ఏదైనా చేస్తేనే తప్ప లేదే పురుగు మందులే శరణ్యం అండి రైతుకి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు గల జంక్షన్ అభివృద్ధికి ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై జేహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, సిఆర్ఎంపీ కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రపంచ స్థాయి స్టేషన్గా ఎదుగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిత్యం వచ్చిపోయే ప్రయాణికులకు తగిన వసతులు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, జంక్షన్ అభివృద్ధి వంటి అంశాలపై వివిధ విభాగాల అధికారులతో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు. అనుకుంటే 3 లేన్లు తీసేస్తే ఎంత మిగులుతుంది? 3.5 లేన్లు తీసేస్తే దాదాపు ఒక 6 మీటర్స్ మిగులుతుంది. 6 మీటర్స్ మిగులుతుంది. కట్మెన్ కూడా ఉంటుంది. ఎంత మిగిలింది? 6 మీటర్స్.
6 మీటర్ మొత్తం 8 మీటర్ కదా మొత్తం 15.5 15 వచ్చింది 10.5 అంటే 10 పోతే డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు కదా అయిపోతుంది 3 లేన్స్ 6 మీటర్ సైడ్ నుంచి చేస్తాం ఇక్కడ అడ్జస్ట్ వాడు ఎక్కాలి కదా జనం ఎక్కాలి ఎట్లా కన్ఫ్యూజన్ ఒకటి డైరెక్ట్ పోయేది ఏం లైన్ ఇళ్ళకెళ్ళి ఎక్కడి నుంచి మనకు అక్కడ ఒకసారి మన వాళ్ళు క్లోజ్ చేసినప్పుడు పడచేరు బస్సు ఇటు వెళ్ళిపోతుంది ఈ పడంచెరు బస్సు మళ్ళీ ఈడికి వచ్చి రిటర్న్లు పెట్టకు బస్సులు ఈ టర్న్కి వచ్చాయి డైరెక్ట్ నీకు రైట్ సైడ్ నుంచి వచ్చే ఇటు వస్తాయి కదా రావు సార్ ఏ ఇటు వస్తుంది చెప్పు నాకు ఇక్కడ ఆల్ చార్మినార్ రోడ్ మొత్తం వస్తుంది ఇక్కడ కాదు వేరే కాంచి వచ్చి ఇక్కడ యూటర్న్ లేకుండా లైన్ నుంచి వచ్చేసి పడచేరు పోతాయి కదా ఇబ్రాహీంపట్నం రోడ్ డైరెక్ట్ వెళ్ళిపోతాయి డైరెక్ట్ వెళ్ళిపోయేది అన్ని ఇల్లీగల్ కట్టలు పెడతారు అంటే దీన్ని రౌండ్ చేసుకుంటే అక్కడికి కట్ చేసేద్దాం ఇది ఎట్లా మన కొంచెం అంటే మూమెంట్ స్పేస్ వస్తుంది ఒక పని చేయలేదు ఓన్లీ కూర్చుంటానికి పెడితే ఏమైందంటే జనాలు కూర్చుంటారు మళ్ళీ ఉన్నది కదా ఎటు కాకుండా వచ్చి అదే ఆ రోడ్ నుంచి ఈ రోడ్ నుంచి కలిపేస్తారు కదా ఎందుకంటే అవసరం లేదు కదా సేమ్ కదా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవోను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ బీటెక్ రవి చెప్పారు. పోతిరెడ్డిపాడుకు సంబంధించిన జీవో విషయంలో జగన్ సర్కార్ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోని సమర్థిస్తున్నామని, రాయలసీమ ప్రజల కోసం ఎవరు పోరాడినా అండగా ఉంటామని బీటెక్ రవి వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక లావాదేవీల కోసం పోతిరెడ్డిపాడును నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 84,000 క్యూసెక్ల వరకు కావచ్చు. వాటిని ఒక రాయలసీమ వాసిగా, ఒక కడప జిల్లా ఎమ్మెల్సీగా కూడా నేను దాన్ని సంపూర్ణంగా పూర్తిగా కూడా దాన్ని స్వాగతిస్తాను. అలాగే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల్లో ఈరోజు సమ్మర్లో కూడా వంకలు బారే పరిస్థితి ఉంది. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టుసీమ కట్టడం వల్లే ఈరోజు ఇదంతా సాధ్యమైంది. కాబట్టి అంటే ఏదైనా కూడా మేము చెప్పేది ఏంటంటే మంచి జరిగినప్పుడు మంచి అని చెప్పాలి, తర్వాత చెడ్డ చేసేటప్పుడు మేము ప్రతిపక్షంగా ఉండి విమర్శించడం కూడా జరిగింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతో కానీ పక్క రాష్ట్ర వాళ్ళతో ఎప్పటికీ కూడా ఆర్థిక లావాదేవీలు అనేవి కానీ, అంటే మనకి ఈరోజు ఏదో ఎలక్షన్ అనో ఇంకోటనో వచ్చిందని ఏదైనా ఫండ్ కానీ అట్లా ఆర్థిక లావాదేవీలు కానీ ఏదైనా జరిగితే ఏదో ఈ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే పరిస్థితులు వస్తాయని చెప్తున్నాం. మీకు ఆర్థిక లావాదేవీలు ఉండబట్టి ఒకవేళ నిజంగా మీరు కేసీఆర్ కానీ ఒప్పుకొని 60,000 కోట్లు 70,000 కోట్లతో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో అక్కడ వచ్చి ఆ ప్రాజెక్టులు నిర్మించి అక్కడే గోదావరి జలాలను శ్రీశైలానికి తెలంగాణ భూభాగం మీద కానీ నిర్మించి ఉండింటే మన శ్రీశైలంలో ఉండే మన వాటర్ను మనం తీసుకునేదానికే కేసీఆర్ ఇంతగా అబ్జెక్షన్ చెప్తాడే. ఒకవేళ మీ ఇద్దరు ఆ చర్చలు ఫలప్రదమై నిజంగా 60,000 కోట్లు 70,000 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కానీ అక్కడ ఖర్చు పెట్టిందంటే ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏందని కూడా మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. మీరు కేసీఆర్ నిజస్వరూపం ఇప్పటికైనా మీకు అర్థమైందా? మీరు ఒక అమరావతి ప్రాంతంలో రైతులు అన్ని రోజులు ఆడ ధర్నా చేస్తుంటే దానికి ప్రభుత్వం తరఫున 5 కోట్లు జీవో ఇచ్చి తర్వాత ₹1 కోటి కూడా రిలీజ్ చేసి 5 కోట్లు ఇచ్చి లాయర్లను పెట్టుకున్న మీరు ఆ తర్వాత ఇది రాయలసీమ ప్రాంతానికి ఎస్పెషల్లీ కడప జిల్లాకు ఎంతో ప్రాణప్రదమైన ఈ ప్రాజెక్టు నిర్మించేదానికి అవసరమైతే సుప్రీంకోర్టులో ఇంతకన్నా మంచి లాయర్లను పెట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఏదైనా వాళ్ళకు ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఆ పరిస్థితిని ఆ టాపిక్ను డైవర్ట్ చేయాలని ఇది పిక్చర్లోకి తీసుకొచ్చినారు. కాబట్టి వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి లేదని కూడా అనుకుంటున్నారు. కాబట్టి మీకు కేసీఆర్కు ఉండే సంబంధాల వలన మీరిద్దరు ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి దీని అలా పెండింగ్ పెడుతూ ప్రొలాంగ్ చేస్తూ పోతే మటుకు మీరు రాయలసీమలో ద్రోహులుగా మిగిలిపోతారని కూడా మిమ్మల్ని అడుగుతూ అంతా కూడా ఆయన కలెక్టర్లతో వీడియో సమావేశం కూడా పెట్టడం జరిగింది. అక్కడ చూస్తే ప్రతి కలెక్టర్ పక్కన ఒక రైతును ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకొని అబ్బా ఆహో జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడు, రైతు చాలా సంతోషంగా ఉన్నామని ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ప్రతి రైతుతో కూడా చెప్పించడం జరిగింది. ఇక్కడ ఉండే మిమ్మల్ని కూడా అడుగుతానా, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు అంత సంతోషంగా ఉన్నారా?
రైతులు ఎంత సంతోషంగా ఉన్నారనేది మా పులివెందుల ఆయన ప్రాతినిధ్యం వహించే పులివెందుల కాన్స్టిట్యున్సీలో 4 ఎకరాలు అరటి పండించామని అడగండి, వాని దగ్గరికి పోయి మైకు పెట్టండి, వాడు చెప్తాడు. వాడు పంటను కరెక్ట్ టైంలో లాక్ టైంలో అమ్ముకోలేక దిబ్బలో వేసిన సందర్భం ఉంది. ఇప్పటికి స్టిల్ కూడా తోటల్లో రాలిపోతున్నాయి. అట్లాంటిది మీరు కలెక్టర్లను పక్కన పెట్టుకొని రైతులకు ట్రైనింగ్ ఇచ్చి ఆహా ఓహో అని చెప్పడం అంటే, ఇప్పుడు లాక్డౌన్ టైంలో ఎవరైనా ఎక్కువ వినియోగిస్తారు కాబట్టి ఆ యావరేజ్ తీస్తే ఆటోమేటిక్గా ఏ కేటగిరీలో ఉన్నాడు బి కేటగిరీకి వచ్చాడు, బి కేటగిరీలో ఉన్నాడు సి కేటగిరీకి వచ్చాడు. ఆ రకంగా వాడికి స్లాబ్ల ప్రకారం ఇప్పుడేం మీరు స్లాబ్ పెంచలే, ఆ స్లాబ్ రేట్స్ ఏం గతంలోనే అయితే వాడు ఎప్పటికీ ఏ కేటగిరీలో ఉండేవాడు. ఈ యావరేజ్ సిస్టంలో లోపభూ ఇష్టం ఉండడం వల్ల ఏ వాడు బీకి వచ్చి బీ వాడు కూడా ఆటోమేటిక్గా సీకి వచ్చేయాలి, వానికి అబ్నార్మల్గా కరెంట్ బిల్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మేము అల్టిమేట్గా ఫైనల్గా అందరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము ఏదైనా చెప్పేది ఏంటంటే, ఇక్కడంతా కూడా డిక్టేటర్షిప్ అంటే నియంతృత్వ పోకడ ఉంది. అంటే ప్రజలు అనుకునేది అది మారాలని అందరూ కూడా చెప్తున్నారు. మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కు విశాఖపట్నంలో ఒకటి అది జరిగింది. ఓకే, నువ్వు రేపు మార్నింగే పోయినావు, ₹1 కోటి ఎక్స్రేజ్ ఇచ్చినావు, ఓకే సంతోషమే. కానీ నీ ఎదురుగా నీకు కూతవేటు దూరంలో 150 రోజుల నుంచి అమరావతిలో 60-70 మంది రైతులు చనిపోయినారు. ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ ఆ శిబిరాన్ని సందర్శించలేదు. వాళ్ళని అట్లే అంటే నేననేది మీరు ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని పునఃసమీక్షించుకునే అవకాశం కూడా మీకు ఉన్నప్పుడు కూడా దాన్ని చేస్తా ఒక ఈగో ఫీలింగ్తో ఆ రైతులను మీరు పక్కన పెట్టినారు. అంటే ఇలాంటి ఈగోస్ను పక్కన పెట్టి మీ యాటిట్యూడ్ మారాలా. రాష్ట్రంలో నియంతృత్వ పోకడలు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి మీరు అవి మారాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశిస్తూ. విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ పట్ల ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శించిన తీరును బాధాకరమని, డాక్టర్ సుధాకర్ని ప్రభుత్వం సస్పెండ్ చేయడం తప్పని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లిలో తన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కక్ష సాధింపు నిరంకుశ ధోరణిలో డాక్టర్ను సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఆయన నిరసన చేస్తుంటే ట్రాఫిక్ పోలీసులు చేతులు కట్టి లాఠీతో కొట్టి తీసుకుపోవడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని వ్యాఖ్యానించారు. నర్సీపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ గారి పట్ల నిన్న ట్రాఫిక్ పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా అమానుషం. డాక్టర్ సుధాకర్ గారిని ప్రభుత్వం సస్పెండ్ చేయడమే ఒక తప్పు. ఒక డాక్టర్గా మాకు ప్రభుత్వం మాస్కులు ఇవ్వడం లేదు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవ్వడం లేదు అని అన్నందులకు కక్ష సాధింపుగా నిరంకుశ ధోరణిలో ప్రభుత్వం వచ్చేసి ఆయన సస్పెన్షన్ చేయడం జరిగింది. అది సస్పెన్షన్ చేయడమే తప్పు అనుకుంటే నిన్న ఆయన నిరసన తెలియజేస్తూ ఉంటే ట్రాఫిక్ పోలీసులు వచ్చేసి ఆయన చేతులు కట్టి వెనక్కు విరిచి లాఠీలతో కొట్టి తీసుకుపోవడం అనేది ఇది సభ్య సమాజం తల దించుకునేటట్లు వచ్చేసింది. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం, రాక్షస రాజ్యం, రావణ రాజ్యం, రౌడీ రాజ్యం సాగుతున్న దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేస్తున్న డిమాండ్లు ఏమంటే, డాక్టర్ సుధాకర్ గారి సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలి, ఆయనకు మెరుగైన చికిత్స అందచేయాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇక రెండవ అంశం కరెంటు బిల్లులకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు ప్రతి విద్యుత్ వినియోగదారునికి గతానికంటే 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 10 రెట్లు ఈ విధంగా ఎక్కువ బిల్లులు వచ్చింది వాస్తవం. ఇది కంటికి కనిపిస్తూ ఉన్నప్పటికీ మంత్రులు వచ్చేసి ఇది మా తప్పు కాదు, వాళ్ళు కరెంటు ఎక్కువ కాల్చుకున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చిందని చెప్పడము ఇది మరింత విడ్డూరం. ఏమి మార్చి, ఏప్రిల్, మే నెలలు ఈ సంవత్సరం మాత్రమే వచ్చాయా? గత సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే ఎండాకాలం లేవా? మరి అప్పుడు ఎందుకు ఈ బిల్లులు రాలేదు? కానీ ఖచ్చితంగా స్లాబ్ రేట్లో తేడా వల్ల, కేటగరైజేషన్ కల్లా తేడా వల్ల ఇది జరిగింది. కాబట్టి లాక్డౌన్ మూలంగా చేతిలో చిల్లి గవ్వ లేకుండా కుటుంబాలను పోషించుకునేదే కష్టంగా ఉంటే ఈ పరిస్థితిలో కరెంటు బిల్లులు ఏ విధంగా కడతారు? కాబట్టి మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి కరెంటు బిల్లులు టోటల్గా మాఫీ చేయాలి. ఇబ్బందులు పడుతున్నా సరే వలస కూలీలు మాత్రం ఆగడం లేదు. స్వగృహాలకు వెళ్లాలనే ఆతృతతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైలు సౌకర్యంతో పయనమవుతున్నారు. దేశంలో లాక్డౌన్ ఎఫెక్టు సాధారణ ప్రజల కంటే వలస కూలీలపై ఎక్కువగా పడింది. నెల్లూరు జిల్లాలో చిక్కుకున్న వలస కూలీలను అధికారులు తరలించారు. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్డౌన్ వారిని ఇబ్బందులకు గురిచేసింది. ఉపాధి లేక అర్ధాకలితో ఇన్నాళ్ళు దినదిన గండంలా మారిన వారి పరిస్థితి అధ్యయనం చేసిన సర్కార్ ఎట్టకేలకు ఏర్పాటు చేసిన సౌకర్యంతో వారి ప్రాంతాలకు వెళ్తున్నారు.
ఏపీ కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కడప జిల్లా కమలాపురంలో 68 మంది లబ్ధిదారులకు 27,56,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అందజేశారు. నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి సువర్ణ పరిపాలన అందించారని, ఇప్పుడు తండ్రికి మించిన తనయుడులా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం కరోనా వ్యాధి వచ్చి చాలా కష్టాల్లో, బడ్జెట్లు లేక చాలా కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈరోజు మన ఉదాహరణకు తీసుకుంటే మన కాన్స్టిట్యున్సీ కమలాపురం నియోజకవర్గంలో 68 మందికి 27,56,400 రూపాయలు వాళ్ళకందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరైతే జబ్బులు వచ్చి బాగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా చెక్కులు ఇచ్చిన పరిస్థితి. సో ఇదే కాకోకుండా ముఖ్యమంత్రి గారు చాలా జనరస్గా, ఎందుకంటే ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా అందరికీ ఇవ్వడం, ఒక రైతు భరోసా అయితేనేమి, రైతు భరోసా రెండో విడత అయితేనేమి, ఈ సంవత్సరంలో మొన్న కరోనా ఉన్నందువల్ల 2,000 రూపాయలు ముందే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నిన్న 5,500 ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కూడా రైతు భరోసాకు సంబంధించి ఖరీఫ్లో మళ్ళీ ఇచ్చే కార్యక్రమం, అలాగే సంక్రాంతికి నూర్పిడి టైంలో అందరికీ మిగతా అంత బ్యాలెన్స్ ఇచ్చే కార్యక్రమం, అది కూడా ఎలక్షన్లలో 50,000 మాత్రమే ఈ 5 ఏళ్లలో ఇస్తామని చెప్పేసి రైతులకు అందరికీ చెప్పినా కూడా వాళ్ళకు 67,500 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా, ఎందుకంటే చెప్పిన దానికంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా మన ముఖ్యమంత్రి గారు, అంతకుముందున్న ముఖ్యమంత్రి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మహా సీఎం, పదవి గండం నుండి గట్టెక్కిన థాక్రే, ఏకగ్రీవంగా ఎన్నికైన ఉద్ధవ్. విశాఖలో వైద్యుడు ఉదంతంపై సిపి ఆర్కే మీనా వివరణ, తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించడంపై స్థానికులే ఫిర్యాదు చేశారన్న సిపి. అనంతపురం జిల్లాలో వలస కూలీల టెన్షన్, ముంబై నుంచి వచ్చిన 3 కరోనా పాజిటివ్. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుల నిరసన, ప్రభుత్వం తమకు సబ్సిడీ ఇవ్వకపోవడంపై ఆందోళన.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలను పరిశీలించిన మేయర్ బొంతు రామ్మోహన్. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, జంక్షన్ అభివృద్ధి అంశాలపై అధికారులతో చర్చ. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవోను స్వాగతిస్తున్నామన్న ఎమ్మెల్సీ బీటెక్ రవి. ఆర్థిక లావాదేవీల కోసం పోతిరెడ్డిపాడును నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.